అక్క మీ పేరు? నా పేరు స్వాతి సార్. స్వాతి. ఏనుగుల స్వాతి. ఏం చేస్తుంటారు అక్క? మేము వ్యవసాయం చేస్తాం సార్. వ్యవసాయం. మాకున్నది ఇవి కూరగాయలు పండించుకోవడము, అమ్ముకోవడము, చేయడం అలాంటి సార్ మాది. ఓకే. అయితే మీకు అరవింద్ ఫౌండేషన్ నుండి హెల్ప్ అందిందని చెప్పేసి అన్నారు, నిజమేనాక? నిజమే సార్. కాకపోతే మేము అన్నిటికీ ప్రయత్నం చేసినాము సార్. మాకు హాస్పిటల్లో వచ్చి సగము అక్కడ తగ్గించడము, ఒక 75,000 అట్లా మాకు ఈ చేతికి ఇవ్వడం జరిగింది. చాలా ఈయనకు ఖర్చు అయింది, 40 lakhs వరకు ఖర్చు అయింది సార్ బయట. కానీ ఏమైంది ఇతనికి జీబీఎస్ ఫామ్ అయింది, నరాలతోనే ఎఫెక్ట్ పడి మొత్తం వెంటిలేషన్ పై దాకా, ఆక్సిజన్ ప్రాబ్లం దాకా పోయిండు. కొన్ని నెలల దాకా ఆక్సిజన్లోనే మిషన్ పైనే ఉన్నాడు సార్. తర్వాత ఈయన రికవర్ కావడానికి మా పేరెంట్స్కి మాకు ట్రైనింగ్ ఇచ్చి టోటల్గా ఈయనకు ట్రీట్మెంట్ మేమే చేసుకునేలా చేశారు. కానీ అక్కడ కూడా మిషన్స్ లేక, ఫెసిలిటీస్ లేక మేము హాస్పిటల్లో 6 months అట్లా ఉన్నాము. ఇక్కడ ఆశా హాస్పిటల్ సార్. ఇక్కడ జంబిగద్ద, జగిత్యాల జంబిగద్ద దగ్గర సార్. ఓకే. అంటే ఎంత 40 lakhs అయిందా? 40 lakhs అయింది. ఓకే. అరవింద్ గారు చేసిన హెల్ప్ కాకుండా అంటే అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది కదా, అట్లా ఏమన్నా హెల్ప్ అయిందాక మీకు? సార్ మేము దానికి అప్లై చేసాము. అప్పుడు మాండవ వెంకటేశ్వర్ దగ్గర సార్ ఆయన అక్కడికి వెళ్ళి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. అయితే మధ్యలో పార్టీ చేంజ్ అవ్వడం వల్ల వీళ్ళు టీఆర్ఎస్ అది ఇది ఎలక్షన్ రావడం జరిగింది. అది చాలా మంత్ అయిపోయింది. ఈయనకి ప్రయారిటీ 1.5 year కంటే ఎక్కువనే అవుతుంది. అయితే మేము అప్లై చేసినాక సార్ దగ్గరికి వెళ్ళినాక ఇప్పుడు ఎలక్షన్లు టైం అయిపోయిందని మాకు అప్పుడు చెప్పడం జరిగింది. సార్ జీవన్ రెడ్డి సార్ మా ఇంటికి వచ్చారు. మళ్ళీ సార్ కూడా మేము ఇట్లా పరిస్థితి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాము. అతను కూడా మాకు మాట ఇచ్చాడు చేస్తా నేను అని చెప్పేసి. అప్లికేషన్ నంబర్ కూడా తెలుసుకున్నారు. లాస్ట్కి వస్తే ఆ అప్లికేషన్ నంబర్లో మేము పెట్టుకున్నది 12,000 అలానే పెట్టుకున్నాం సార్. ఎక్కువ అమౌంట్స్ పెట్టుకోలేదు అందులో. ఆయన హాస్పిటల్ బిల్స్ ఒకటే అడిగారు. అంటే ఈయనకు పర్సనల్గా బయట మందులు, మెడిసిన్స్కి చాలా అవి మేము ఓన్గా తెచ్చుకున్నాము. ఇలా మాకు ఇంత చాలా మటుకు అయితే బాకీ అయింది సార్. ఇంట్లో బయటకై మేము అప్పులు తీసుకొని వచ్చి అందరి దగ్గర పైసలు తీసుకొని ఈయన పరిస్థితి బట్టి అందరు మాకు అందించడం వల్ల మేము ఈయనకి ట్రీట్మెంట్ చేసుకోగలిగి బతికించుకున్నాం సార్. 40 lakhs దాకా అయింది. 40 lakhs అయింది సార్. 40 lakhs అంటే అప్పేనా? అప్పే సార్. ఇప్పుడు అంటే వడ్డీతో ఇస్తారు కదా, కొంతమంది వడ్డీతో ఇచ్చారు సార్. 2-3 వరకు అట్లా వడ్డీతో ఇచ్చారు. అదే పరిస్థితి ఉన్నది. మాకున్నదే ఇల్లు, భూమి అంటే ఇప్పుడు కష్టం చేసుకొని మేము బతికేటోళ్ళం సార్. బయటకెళ్ళి మేము వెళ్ళేవాళ్ళం కదా, వ్యవసాయం చేసుకొని పండించుకునేటం. కూరగాయలు అమ్మితే 4 రూపాయలు వస్తాయి, ఇంట్లో ఎలా తీసుకున్నట్టు చేసుడు ఉంటుంది. ఇప్పుడు లక్షలు బాకీ అవడం వల్ల మాకు బాగా ప్రాబ్లం అవుతుంది సార్. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పారు? క్యాన్సిల్ కాలేదు సార్, కానీ అది పెండింగ్ పెట్టారు. రాదు, ఇప్పుడు తర్వాత టైం పడుతుందని మాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. దాని గురించి చాలా తెలుసుకున్నాం సార్. మీకు టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. వాళ్ళ దగ్గర ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయేమో తెలీదు, కానీ మా బాబుకి వచ్చిన పెద్ద ప్రాబ్లం సార్. మేము చాలా మందికి హెల్ప్ అడిగినాం సార్. అప్పుడు ఆయన పరిస్థితి చూస్తే ఆయనకు మాకు గ్యారంటీ ఇవ్వలేదు డాక్టర్స్ కూడా. మాకు ఈయన ఆక్సిజన్ పైప్ మీద అలానే ఉన్నాడు కొన్ని రోజుల వరకు. ఇప్పుడు ఆపరేషన్ చేశారు సార్. ఇక్కడ ఈ మొత్తం మౌత్లో ఉండే పైపులన్నీ ముక్కుల ద్వారా ఆయనకు ఫీడ్ ఇవ్వడము, ఈ మౌత్ ద్వారా ఇక్కడ ఇది తీసేసి గొంతుకు ప్రాబ్లం అవుతుందని ఈ ఆక్సిజన్ పైప్ అనేది ఇక్కడ ఆపరేషన్ చేసి పెట్టారు సార్. ఇది పెట్టడం వల్ల ఆయనకు ఆక్సిజన్ ప్రాబ్లం మరింత ఎక్కువైపోయి ఒక 2-3 సార్లు గండాల నుంచి బయటపడ్డాం సార్. వాళ్ళ హాస్పిటల్లో డాక్టర్స్ వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మదర్గా నేను అతనికి ట్రీట్మెంట్ చేసుకున్నాను సార్. హాస్పిటల్లో ఉండి అంటే హాస్పిటల్లోనే ఉండి సార్ ఫెసిలిటీస్తోని మాకు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల బాబుని మేము డైలీ ఆయనకి ఎట్లా ఉంచుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఆయనకి మెడిసిన్స్ ఏంటి కొన్ని అన్ని బయట నుంచి తెచ్చుకున్నాం సార్. దానికి బిల్స్ ఏం బాగుందా ఇప్పుడు ఓకే సార్. కానీ ఈయన ప్రాబ్లం చూస్తే ఎప్పుడు ఏదవుతుంది అనేది మాకు ప్రాబ్లం ఉంది. అంతా ఆ టెన్షన్స్ నుంచి మేము బయటపడ్డాము. ఇంకా పూర్తిగా లెగ్స్ అనేటివి రాలేదు సార్. ఆయనకు వచ్చింది కాళ్ళది నరాలతో ఎఫెక్ట్ అయ్యి పైదాకా వచ్చింది. ఏం పేరు నీ పేరు? శివకేశవ్. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నా? చదువుకుంటా. ఓకే. నా హెల్త్ మంచిగా ఉందా ఇప్పుడు? హెల్త్ మంచిగా ఉంది. ఎవరు హెల్ప్ చేశారు నీకు? అరవింద్ సార్. తెలుసా నీకు అరవింద్ సార్? తెలుసు. ఓకే. ఇప్పుడు ఇంకా నీకు ఏం అంటే పెయిన్ వస్తుందా ఎప్పుడన్నా? ఏమైనా ఇబ్బంది అవుతుందా? కాదు. స్కూల్కి అయితే పోతున్నావుగా? పోతా. ఏ క్లాసు? థర్డ్. థర్డా?
సరే సరే అక్క, ఇప్పుడు మీకు 40 lakhs దాకా అయిందని చెప్పేసి అన్నారు, అప్లై అయిందని చెప్పేసి అన్నారు కదా. అంటే ఈయన ఇచ్చింది కాకుండా ఇంకో దాదాపు ఒక 38 లక్షల దాకా అయితే మీకు అప్పు ఉంది కదా. సార్ అంటే అవన్నిటికి సంబంధించిన బిల్స్ పెట్టుకురా మీరు? బిల్స్ ఏం పెట్టుకోలేము సార్. మాకని ఏంటంటే అప్పుడు ఎమర్జెన్సీలో మాకు తెలిసిన ఈ పక్కగా చుట్టాలు వాళ్ళు వీళ్ళందరూ తీసుకొచ్చి సడన్గా ఈయనకి ఎమర్జెన్సీలలో తీసుకొచ్చి ఇచ్చారు. మేము అంతకే ఒప్పుకున్నాం కానీ మేము బిల్స్ ఎక్కడ ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు నమ్మకంగా ఉన్నారు కాబట్టి మేము అలా ఇచ్చారు సార్ వాళ్ళు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి పెట్టుకున్నా ఇచ్చిర్రు అమౌంట్ చాలా మందికి, అట్లా మీకు ఏం రాలేదు? మాకేం రాలేదు సార్. రాలేదు. రాకపోవడానికి కారణం ఏమైనా చెప్పి రాలేదు అసలు మేము అప్లై చేసిన నుంచి అప్లికేషన్స్ ఫామ్ కొన్ని రోజుల వరకు దొరకలేదు అన్నారు సార్. అది ఫామ్ అప్లై చేసినాక కొన్ని రోజుల వరకు అది ఎక్కడుందో అని కూడా మేము చాలా సర్చ్ చేసినాము. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా మామయ్య వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకు కూడా ఎంపీ తెలుసు కాబట్టి వాటి మాట్లాడి రిక్వెస్ట్ చేసి మాట్లాడదాం అనుకున్నారు. కానీ వాళ్ళ ఊళ్ళో కూడా పార్టీ చేంజ్ అవ్వడం వల్ల మాకు ఇప్పుడు టీఆర్ఎస్ చేంజ్ అయ్యి కాంగ్రెస్ వచ్చింది కదా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు తెలుసో తెలియదో వాళ్ళ ఎట్లానో ప్రాసెస్ టైం పడుతుంది అది అని చెప్పారు. ఇది 1.5 year కంటే ఎక్కువనే అవుతుంది సార్. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే 1.5 year అంటే ఆల్మోస్ట్ 6 months లోపు అయిపోవాలి, కానీ మాకు ఎక్కువనే అవుతుంది సార్. ఓకే. అంటే ఇప్పుడైతే మీరు అప్లికేషన్ పెట్టుకుంది అయితే కన్ఫర్మే సార్. మేము పెట్టుకున్నాం. మాకు అప్పుడు ఆ బిల్స్ అన్ని సార్ మా బయట ఖచ్చితంగా సీఎం ఫౌండేషన్కి బిల్స్ అన్ని పెట్టాలని అన్నారు, కానీ కొన్ని దగ్గర మాకు బిల్స్ ఇవ్వలేరు సార్. ఎందుకంటే మాకు ఈ హాస్పిటల్లో బిల్స్ కొన్ని వరకే ఇస్తారు, మిగతా పర్సనల్గా మేము పెట్టుకున్నవి బయట నుంచి తెచ్చుకునే పైసలు వీళ్ళకి ప్రతిదీ వాడుకునేది మాత్రం బయట నుంచి మేమే పెట్టుకున్నాం. ఆ బిల్స్ మేము ఇవ్వలేరు కదా సార్ హాస్పిటల్లో. సో అట్లా అని మేము ఈయనకి పెట్టుకొని జరగడం జరిగింది సార్. మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎంతకు అప్లై చేశారు? 12 వరకు అప్లై చేసిన. 12 lakhs. ఓకే. అది కూడా 12,000. 14 లక్షలు ఒకటి 2 లక్షలు 14 లక్షలు ఒకటి 2 లక్షలు ఒకటి. ఏమంటే నువ్వు తాత అవుతావా? అయితే హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో వాళ్ళు బిల్లు మళ్ళీ వాళ్ళకి కట్టిన హాస్పిటల్ కట్టిన బిల్లే ఇచ్చారు వాళ్ళు, అదే రాసి ఇచ్చారు. అదే 14 లక్షలకు పెట్టుకున్నాం. ఇక మిగతా వేరే ఖర్చులకు ఇవ్వలేదు, అది పెట్టుకోలేదు. జీవితాలకు వచ్చినాక మళ్ళీ 3 నెలలు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నారు పిల్లల దవాఖానలో. ఈ డాక్టర్ 2 లక్షలకు ఆయన కట్టిన దానికి 2 లక్షలకు రాసి ఇచ్చిండు. ఇవి మళ్ళీ వెనక సిక్కి పెట్టుకున్నాం. అంటే ఎవి రాలేవి మీకు? ఏవి రూపాయి రాలేదు మీకు. అంటే ఓన్లీ అరవింద్ ధర్మపుర అరవింద్ ఇచ్చినాయి తప్ప ప్రభుత్వం రూపాయి రాలేదు. ఓకే. అడిగిరా నన్ను కలిసిన నాయకులని ఏరియా నాయకులు? ఇక్కడ నాయకులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, అరవింద్ గారు మా కొడుకు వాళ్ళు సోపతులు ఉన్నారు, వాళ్ళ సహకారంతో అరవింద్ గారు మాకు సాయం చేసిండు. అంటే కొంతమంది ఏమంటారు అంటే పేరు చెప్పుకుంటున్నాడు కానీ సాయం అందలేదు. తప్పు, అది మాకు సాయం చేసిండు నేను తలుచుకుంటున్నాను. మేమైతే ఎప్పుడైతే సార్ వాళ్ళని ఎప్పుడు మర్చిపోము. మా బాబుకు ఆ సార్ హెల్ప్ మాత్రం అందింది. ఇంకా వేరే సార్ వాళ్ళు కూడా ఇప్పుడు జీవన్ రెడ్డి సార్ కూడా హెల్ప్ చేస్తానన్నారు. సార్ కూడా లాస్ట్కి వస్తే మాకు అప్లికేషన్ పోయింది, కొంచెం టైం పడుతుందని సార్ అన్నారు. మాకు చేసిన వాళ్ళైతే ముఖ్యం సార్, ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం మేమైతే. ఇప్పటి వరకు అయితే మా బాబుకు 40 లక్షలతో అయింది. బయట బాకీ అవ్వడం వల్ల మాకు ఇంట్లో ఎవరికి ఏం చేయాలనేది ఆస్తులు అమ్ముకొని ఉన్నదే ఇల్లు భూమి అది పండుకు మనం బతికించుకోవడానికే సరిపోతుంది సార్. సరే బతికించుకొని మనం తినడానికి సరిపోతుంది, కానీ ఇప్పుడు బాకీలు అంటే అన్ని బాకీలు మేము తీసుకొచ్చుకోలేము కదా సార్. ఈ వడ్డీలతోని కట్టుకోవడం చేయడం అంటే మాకు ప్రాబ్లం అవుతుంది, చాలా కష్టంగా ఉంది సార్. అంటే ప్రస్తుతానికైతే వాళ్ళకు ఒక 1,50,000 నుండి 2 లక్షల మధ్యలో వాళ్ళకు సహాయం అయితే అందిందని చెప్పేసి అంటారు. వాస్తవానికి ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ గవర్నమెంట్ నుండి ఎల్ఓసియో లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అన్న ఖచ్చితంగా వాళ్ళకు అందాల్సిన సహాయం అందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ అంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వీళ్ళవి ఖచ్చితంగా అంటే ప్రభుత్వం ఏదైనా రావచ్చు, నాయకులు ఎవరైనా కావచ్చు, పార్టీలతో సంబంధం లేకుండా వీళ్ళ కుటుంబానికి వీళ్ళకైతే అవసరం ఉందని నాకు అనిపిస్తుంది ఇక్కడ చూసినాక. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కొంత వాళ్ళకి చేతి ఆడుతుంది, ఇబ్బంది ఉండదు. ఒక ఇల్లు వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలకు 40 లక్షలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ జీవితకాలం సంపాదన కూడా కాదు అది. సో వీళ్ళకు అంటే ధర్మపురి అరవింద్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ సహాయం అందిందని చెప్పేసి వాళ్ళు మీకు రుణపడి ఉంటారు వాస్తవానికి. జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్లకు మీ నుండి వాళ్ళ సహాయం అయితే పొందాలని చెప్పేసి అనుకుంటారు. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం.